నిర్వహిస్తారు, వారు ఆహ్వానిస్తారు, ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. మరి ప్రెస్ క్లబ్ వారికి పబ్లా కనబడుతుందట, అందుకని చెప్పి స్టార్ హోటల్లో పెట్టుకున్నాడు. సరే, ఓకే, సంతోషం. కానీ దాంట్లో ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఏముంటుంది, సహజంగా గదే కొంత భూతపంచంగా ఉంటుంది, కొన్ని అబద్ధాలు కలిసి ఉంటాయి. కానీ ఇవాళ విచిత్రంగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసి మా మిత్రులు కొంతమంది అంటుండే, ఈ రాజుగారి దేవతా వస్త్రాల కథ కనబడుతుంది నాకు. బట్టలు వేసుకోకుండా రాజుగారు రోడ్ల మీద తిరుగుతుంటూ పిల్లగాడు గుర్తుపట్టి చెప్పినట్టు ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డికి ఆ పిల్లగాడు ఎవరై ఉండాలి? ఏంటిది? 3,000 కోట్లతో ఉస్మానియా కట్టిండట, 100 ఎకరాల హైకోర్టు కట్టిండట, 21,000తో రుణమాఫీ చేసిండట, ఆర్టీసీని 7,000 కోట్ల లాభాలకు తెచ్చిండట. అసలు అవి చెప్పాలన్నా చెప్పొద్దా, మాట్లాడాలన్నా మాట్లాడొద్దా సోయి లేదు. ఈ ఒకవైపు 20,000 నోటిఫికేషన్లు వేసిండట, 60,000 ఉద్యోగాలు నింపిండట. కొంచెమన్నా 20,000 నోటిఫికేషన్లు, వాటితోనే 60,000 ఉద్యోగాలు. ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ రాలేదని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీద పాపం ధర్నాలు, రాస్తారోకులు, వీళ్ళు పెట్టే కేసులకు జైళ్ళలో పోతున్నారు. నిరుద్యోగులు నామినేషనే వేసి తిరుగుతున్నారు పాపం ఇంటింటికి. ఈ కాంగ్రెస్ను ఓడించండి, మమ్మల్ని నిరుద్యోగులు నిట్ట నిలువన ముంచింది, మమ్మల్ని మోసం చేసింది, ఆనాడు మేమే అధికారం తెచ్చినాం, వీళ్ళను ఇలా భర్తం పట్టండి అని చెప్పి పాపం జూబ్లీ హిల్స్లో ఇంటింటి తిరిగి కాలు మొక్కుతున్నారు వాళ్ళు. 20,000 నోటిఫికేషన్లు వేసి 60,000 నింపిన. ఇంకా ఈ కమాండ్ కంట్రోల్, సచివాలయం, కాలుష్యం ఇవి కడితే ఏం నౌకర్లు వచ్చినాయి? నౌకర్లు వచ్చినాయా అంటాడు. నీ నౌకరే అలా చేస్తున్నావు రోజు. అయితే సచివాలయంలో లేకపోతే కమాండ్ కంట్రోల్లో నీ నౌకరే గంటలు చేస్తున్నావు. నిజమే, ఈ కడితే నౌకర్లు రాలేదనుకుందాం. మరి నువ్వు ఇచ్చిన 20,000 నోటిఫికేషన్లలో 60,000 ఉద్యోగాలు ఏం కడితే వచ్చినాయి? ఏదైనా ఒకటి బిల్డింగ్ కడితేనే నౌకరు వస్తుందా? విచిత్రం. అసలు పొంతన పోలిక లేకుండా, ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా, మళ్ళీ అదే పాడింది పాడరా, అదే పాత పాట. నేనేం చేయలేదు, మా తాత చేసిండు, మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటాడు. ఇది ఆశ్చర్యం. ఎవరన్నా అంటే ఒకటి చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు అంటారు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తారు. లేదా రాజశేఖర రెడ్డిని ఇష్టపడ్డోళ్ళు మా రాజశేఖర రెడ్డి అంటారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తారు. కానీ మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటారు ఒక్కనే చూస్తున్నాం మధ్యలో మనం. ఈ సూచనలకు ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఇక నిర్ణయాలు ఈ ఎలక్షన్ల కొరకు మా పీజీఆర్, మీ పీజీఆర్ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పీజీఆర్ ఇప్పటిదాకా బతుకుండాల్సినాడు. పీజీఆర్ను చంపింది కాంగ్రెస్ పార్టీ అయితే పీజీఆర్ కుటుంబానికి రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది నువ్వు. ఇంత ప్రేమ నువ్వు ఎందుకు సీట్ ఇయ్యలే? మరి ఇంత ఒకటే ప్రేమలకు వస్తున్నావు కదా, ఎందుకు వెయ్యలేదు? ఇక 2004 నుంచి 14 గట స్వర్ణయుగం అట. కొంచెమన్నా సిగ్గుండాలి. నీ జిల్లాలే కదా ఆకలి చావులు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళు కూడా పాపం అన్నానికి దిక్కులేక అడక తింటూ బస్టాండ్లలో చచ్చిపోయినరు. నీ మహబూబ్నగర్ జిల్లాలో బస్టాండ్లో చచ్చిపోయినరు. నీ చంద్రబాబు పాలనలో, నీ చంద్రబాబు దత్తత తీసుకున్న నాడే చచ్చిపోయినరు.
మహబూబ్నగర్ జిల్లా నాశనం కావడానికి ఎవరైతారు కారణం? నువ్వు పొగుడుతున్న వాళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. వాళ్ళ పాలన నీకు నచ్చింది. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. నల్గొండ జిల్లా ఫ్లోరిన్ తెచ్చిందెవడు? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది లక్షలాది మంది పోయి దుబాయ్ ఇతర ప్రాంతాలకు పోయి వలస బతుకుతూ హింస పడుతున్నది. ఇది ఎవరి పాలనలో? నీ పాలనే కదా, నీ పార్టీల పాలనే కదా. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినాక బలు పెట్టలేదు. లెక్క రాసుకొని అధికారులను అడిగి తెలుసుకో. భారతదేశంలో 1000 పైగా గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనకంటే 3 రెట్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువును అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక కొత్త బడి పెట్టినవా? ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్టుకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెనకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో కేవలం మేము ప్రారంభం చేసి మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80% 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు అది కేసీఆర్ని యాద్ చేసుకో, కేటీఆర్ని యాద్ చేసుకో, అక్కడే చేసుకో. యాద్ చేసుకుంటే అక్కడ నువ్వు యాద్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు మనం ఇచ్చినావా ఇప్పటి వరకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా నీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, నీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు ఒక్క సభలో. నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి అని చెప్తున్నాడు. నీకెందుకో దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి. ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా? కేటీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు ఇట్లా 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 చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా. ఇంకా బుద్ధి లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు వీళ్ళు హైదరాబాద్కు అందుకనే బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంట. నవ్వుకుంటారని సోయినే ఉండాలి కదా. కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏముండే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అయింది. చీకట్ల నుంచి వెలుగులోకి ఎట్లా వచ్చింది తెలంగాణ? నిజమే, 2009 నుంచి 4 నుంచి 14 చాలా స్వర్ణయుగం. దేనికి? శ్మశానాలకి. ఎక్కడైనా చేసిరా ప్రపంచంలో? పారిశ్రామికవేత్తలే స్వయంగా ధర్నాలు చేసిన ఏకైక సందర్భం
ప్రపంచ చరిత్రలో మొదటిసారి హైదరాబాద్లోనే జరిగింది. నువ్వు ఇలా గొప్పగా ఓడుతున్నావు నీ కాంగ్రెస్ పాలనలో. అవాళ నువ్వే మాట్లాడినావు దాని మీద. ఇందిరా పార్క్ దగ్గర మేము నాశనం అయిపోతున్నాం, పరిశ్రమలు మూతపడుతున్నాయి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, మీరు కరెంట్ ఇవ్వక, వారానికి 3 రోజులు కరెంట్ ఇవ్వకుండా చేసి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసి, ప్రజలను వలస బతుకుల పాలు చేసి, ఆకలి చావులకు గురేటట్టు చేసి, ఎవరి కాలంలో చచ్చిపోయారు? సిరిసిల్ల చేనేత కార్మికులు, పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు. ఈ దుర్మార్గమే కదా. ఇన్నిటికి కారణమై లెక్క తీద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంకా మూర్ఖత్వానికి పరాకాష్ట. 60,000 మిగులు బడ్జెట్తో ఉందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. నవ్వుకుంటాడు, పిల్లలు కూడా నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలియదు ఒక మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడితే బాయ్. పోజులకు నేను ఒక్కనే పోతా అని పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మొన్న మేము నీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడితేవి వచ్చిన భాష మాట్లాడి ఏదో ఒళ్ళంతా వలగొట్టుకునే సామెత ఉంటుంది ఊళ్ళల్లో. వచ్చినాన్ని మాట్లాడితేవి తనలో వడబడితే అవతల వాళ్ళతోని. తెలిస్తే మాట్లాడాలి. పదేళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట. ఎవరిని అడిగినా చెప్తారు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వబడను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే అని చెప్తారు కదా. ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి అంటే కేసీఆరే కదా. రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణే, అది కేసీఆర్ అని చెప్తారు కదా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ తెచ్చిన భగీరథతోనే అని చెప్తారు కదా. భారతదేశంలో 3 కోట్ల టన్నుల పైగా వరిధాన్యాన్ని పండించిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ హయాంలోనే వరుసగా 4 సంవత్సరాలు పండించిందని చెప్తారు కదా ఎవరైనా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రం ఇచ్చింది.